సార్ ఓకే సార్, నేను కొద్దిగా జరగాలన్నా, సార్ కనపడడం లేదు. వాళ్ళంతా ఇంకా నా అంతా ఇక్కడ చూడండి నన్ను ఒకసారి. సార్ ఒకసారి సార్ 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 ఒకసారి సార్ ఇనికి జరుపు నా సైడ్ సైడ్ కొంచెం కొంచెం జనాలు రాళ్ళబ్బా మధ్య బాడీ పడతాడు అలా అయితే సరే సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ మళ్ళీ కెమెరా తిన్నా ఎందుకు అంతకింది నా పైకి పెట్టినాను కిందికి తెస్తాను ఎందుకు అతను ఉన్నాడు కదా రాకూడదు అనుకుంటాను. ఇద్దరం తీసుకుందాం సార్ రైట్ సార్ ఒకసారి సార్ సార్ జగన్ గవర్నమెంట్ అక్క మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి లేదని చెప్పేసి అన్ని చోట్ల టెంపుల్స్లో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ వాళ్ళు అలాగే సిట్ కానీ నిజ నిర్ధారణలో భాగంగా ఇది కల్తీ నెయ్యే, కొన్ని చోట్ల అసలు నెయ్యే లేకోకుండా సప్లై చేసి కేవలం బిల్లులు ఇచ్చేసి దాదాపు 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి సిట్ కానీ విచారణలో తేల్చింది. దాని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది కల్తీ నెయ్యి కాదు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ మళ్ళా నిన్న మేము తెలుగుదేశం నాయకులు చేసిన ఈ టెంపుల్స్లో శుద్ధి చేస్తే వాళ్ళు అలాగే దీన్ని ఒక ప్రజల్లో అభద్రతా భావంగా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే పార్టీ కానీ మునిగిపోతుందని చెప్పేసి దాన్ని అబద్ధాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మేము టెంపుల్స్లో కార్యక్రమం చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి దాదాపు 250 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ బ్యాచ్ సుబ్బారెడ్డి గారు వాళ్ళు అంతా కలిపి కల్తీనేయి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా దాదాపు 5 ఏండ్లు సర్వనాశం చేసి టీటీడీకి మచ్చ తెచ్చే విధంగా ఆ రోజు ప్రవర్తించారు. దాన్ని ఈరోజు సిట్టు నిజ నిర్ధారణలో భాగంగా తేల్చింది కల్తీ నెయ్యి ఉంది, అలాగే నెయ్యి లేకుండా కానీ మీరు కేవలం బిల్లులు పెట్టేసి డ్రా చేసుకున్నారని చెప్పేసి సిట్టు విచారణలో తేలింది. ఖచ్చితంగా దోషుల్ని మా తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా శిక్షిస్తారు, చట్టం తన పని చేసుకొని పోతుందని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి జరిగింది, ఆ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా.
గతంలో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వెళ్ళిన భక్తులకి ఐవీఆర్ స్కాల్ ద్వారా అక్కడ ఏర్పాట్ల పైన చేస్తున్న ఐవీఆర్ స్కాల్ దీన్ని ఆ గతంలో వైసీపీలో కూడా ఇలాంటివి ఏమీ చేయలేదు. దాన్ని మీరే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు, చిత్తూరు జిల్లా వాసి. అంటే టీటీడీ బోర్డుని ఎంత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే టీటీడీ బోర్డు కానీ అక్కడ ఉండే సదుపాయాలు కానీ చాలా డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపు అంటే అక్కడ ప్రతిరోజు అంటే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ ఐవీఆర్ఎస్ కాల్స్ పెడుతున్నారు. అంటే భక్తులకి అక్కడ వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అంటే ఫెసిలిటీస్ బాగున్నాయా, మీరు ఇబ్బంది పడ్డారా, లేకపోతే దర్శనం ఎంతసేపు అయింది, రకరకాల కాజెస్తో ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి దాని ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంటే ఇంకా బాగా చేయాలనే దీంతో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మేము కానీ తిరుపతి వెళ్తూ ఉన్నాం. గతంలో ఎక్కడికెక్కడ చెత్త అంత రోడ్ల మీద ఉండేది, కానీ ఈరోజు చూస్తే మీరు వెళ్ళి ఒకసారి చూడండి, ఎక్కడే కానీ చిన్న ఒక అన్ని చెట్లున్న ఒక ఆకు కానీ రోడ్డు మీద కనిపించదు. అంటే శానిటేషన్ అయితే ఏమి, తర్వాత క్లీన్నెస్ అయితే, తర్వాత భక్తులకి ముఖ్యంగా కరెక్ట్ టైం ఇచ్చి ఆ టైం లోపల ఖచ్చితంగా దర్శనం అయిపోయి అంటే గతంలో మాత్రం ఇబ్బంది పడుకోకుండా గతంలో చాలాసేపు వెయిట్ చేసి వచ్చేది. తర్వాత ఫెసిలిటీస్ ఉండేది కదా, కనీసం తాగునీరు కానీ సరిగ్గా ఉండేది కదా. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ తాగునీరు దగ్గర నుంచి లోపల దర్శనంకి వెళ్ళేటప్పుడు పాలు, తర్వాత అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ అరేంజ్ చేయడం. అంటే గతంలో కన్నా ఈ 1.5 yearలో మేము చాలా బ్రహ్మాండంగా టీటీడీని డెవలప్ చేయడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి వాళ్ళు టీటీడీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని కానీ తెలియజేస్తాం.